Hello story lovers, welcome back to my channel Possessive Husband Innocent Wife part 118. నేను కూడా నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను కూడా నిన్ను ఇంతలాగా ప్రేమిస్తానని నేనే నమ్మలేకపోతున్నాను అనగానే ఆమె నవ్వుతూ నేను కూడా ఫ్రెండ్‌లాగా నా లైఫ్‌లోకి వచ్చిన ఈ అతిథి నా ప్రాణనాథుడు అయిపోతాడని నేను కూడా ఊహించలేదు అని నవ్వుతూ అతని ముక్కు గిల్లడంతో ఆమెని దగ్గరికి తీసుకొని ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రెత్ అని చెప్పడంతో అతని పెదాలని బంధించేసి ఇంకొకసారి ఆ మాట మాట్లాడకు అని చెప్పి అతని చుట్టూ చేతులు వేయడంతో ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. చాలాసేపు వారి వారి ప్రేమలోకంలో మునిగిన వారికొక్కసారిగా డోర్ కొట్టిన సౌండ్ వినిపించేసరికి వరుణ్ చిరాకుగా దూరం జరిగి కోపంగా డోర్ వైపు చూస్తూ ఉంటే ధాత్రి నవ్వుతూ ఎవరో ఏంటో వెళ్ళి త్వరగా చూడు అనగాని ఎప్పుడూ ఎవరో ఒకరు డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉంటారనుకుంటా ఇలాంటి మూమెంట్స్లో. లేక నా పెళ్ళానికి నా మీద ప్రేమ వచ్చిందనుకుంటే వీళ్ళొకళ్ళు అనగానే అలా మాట్లాడకు, నేనెక్కడికి పారిపోవడం లేదు, వెళ్ళి ఎవరు వచ్చారో చూడు అని చెప్పడంతో వరుణ్ ధాత్రి వైపు విసుగ్గా చూస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే హౌస్ క్లీనింగ్ వాళ్ళు కనిపించారు. ఏంటయ్యా మేము వచ్చింది ఇప్పుడే కదా, మేము మిమ్మల్ని పిలవలేదు కదా, ఎందుకు వచ్చారు డిస్టర్బ్ చేయడానికి కాకపోతే అని వరుణ్ చిరాకుగా అనగానే వాడికి వరుణ్ లాంగ్వేజ్ అర్థం కాకపోవడంతో ఓహో వీడికి తెలుగు రాదు కదూ అని అనుకుంటూ తాను తెలుగులో తిట్టిన మాటలు ఇంగ్లీష్లో కూడా తిట్టేసరికి సార్ ఒకసారి రూమ్ అంతా చెక్ చేయడానికి వచ్చాను అనగానే మేము రాకముందు ఏం చేశారు అని అడిగాడు. రోజు టూరిస్టులు రాకముందే ఒకసారి చెక్ చేస్తాను సార్. వచ్చాక కూడా ఏమైనా ఇబ్బందిగా ఉందేమో కనుక్కొని రూమ్ అంతా నీట్‌గా సర్ది పెట్టేసి వెళ్దామని అనగానే అక్కర్లేదు, నేను ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వచ్చి సర్వీస్ చేస్తే చాలు అనగానే అది కాదు సార్ మా మేనేజర్ మమ్మల్ని తిడతాడు అనగానే మీ మేనేజర్‌ని పిలువు నేను మాట్లాడతాను అని చెప్పడంతో అతను బుర్రగోక్కుంటూ మేనేజర్‌ని పిలవడంతో ఇప్పుడే హౌస్ కీపింగ్ అక్కర్లేదని, రూమ్ కంఫర్ట్‌గానే ఉందని, ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు తప్పితే మామూలు టైంలో వచ్చి డిస్టర్బ్ చేయొద్దని స్టాఫ్ అందరికీ గట్టిగా చెప్పమని వరుణ్ చెప్పేసరికి ధాత్రి నవ్వుకుంటూ ఉంటే అతను వాళ్ళకి చెప్పాల్సిన ఇన్స్ట్రక్షన్స్ చెప్పి రూమ్‌లోకి రాగానే ఏంటి వరుణ్ నువ్వు కూడా చిన్నపిల్లాడిలాగా చేస్తావు అని అంది ధాత్రి. నేను చిన్న పిల్లాడినా లేకపోతే పెద్ద పిల్లాడినా అనేది నీకు ఈ రోజుతో డౌట్ క్లారిఫై అయిపోతుందిలే అని ఆమె వైపు అదోలా చూస్తూ దగ్గరకొస్తూ ఉంటే తన్నులు తింటావు. ఏదైనా సరే రాత్రి మాత్రమే. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి అలా సిటీ చూసేసి వద్దాం అనగానే 10 డేస్ ఉంటాం కదా మధ్యలో ఎప్పుడైనా వెళ్ళొచ్చులే. నాకు జెట్ ల్యాగ్ ఎక్కువుంది. ఇప్పుడు నేను రాలేను అనగానే ఓహో బయట తిరగడానికైతే జెట్ ల్యాగ్. దానికైతే మాత్రం చాలా ఓపిక ఉంటుంది కదా అని కోపంగా అడగడంతో వరుణ్ సిగ్గుపడుతుంటే చాలే సిగ్గుపడింది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను. తినడానికి ఏదైనా ఆర్డర్ ఇవ్వు అని చెప్పింది ధాత్రి. నువ్వే ముందు ఫ్రెష్ అయ్యిరా అని చెప్పడంతో అదేం కుదరదు, నువ్వే ముందు ఫ్రెష్ అయ్యిరా, నువ్వు ఫుడ్ ఆర్డర్ చేసే గ్యాప్లో నేను స్నానం చేసి వస్తాను అనగానే అమ్మ తల్లి నేనేం చేయను, కంగారు పడకు, వెళ్ళిరాపో అనగానే ప్రామిస్ అని డౌట్గా అడిగేసరికి ఇంత డౌట్ ఏంటే నీకు అని అన్నాడు వరుణ్. అదంతే, లవర్ మీద బాయ్ ఫ్రెండ్ మీద వచ్చే డౌట్స్ అమ్మాయిలకి ఇంకెవ్వరి మీద రావు అనగానే ఇప్పుడు నేను లవర్ కాదు బాయ్ ఫ్రెండ్ కాదు హస్బెండ్ కదా అనగానే హస్బెండ్ మీద ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటాయి అని ధాత్రి నవ్వుతూ చెప్పడంతో సో లవర్గా ఉన్న హస్బెండ్గా ఉన్న డౌట్ మాత్రం కామన్ అంటావు అంతే కదా అనగానే అవును అన్నట్టుగా ధాత్రి తలాడించేసరికి సరే వెళ్ళు ఫ్రెష్ అయ్యిరా, పో నువ్వు ఫ్రెష్ అయ్యేలోపు నేను బయటికి వెళ్ళి వస్తాను అనగానే ఏదో జోక్ చేశానులే వరుణ్, పర్వాలేదు, అల్లరి చేయను అని మాటిచ్చావు కదా అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయింది ధాత్రి.
ధాత్రి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చేలోపు వరుణ్ ఫుడ్ ఆర్డర్ చేయడంతో అమ్మయ్య ఆకలితో కడుపు నకనకలాడిపోతుంది. త్వరగా ఆర్డర్ ఇచ్చి మంచి పని చేశావని చెప్పి అక్కడే ఉన్న బర్గర్ తింటూ కూర్చుంటే ఆమెను చూసి నవ్వుతూ అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. సాయంత్రం కర్ణ దక్ష కోసం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక 5 కిలోస్ ప్యాక్ చేయించుకొని వచ్చి రోజు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేయమని చెప్పి నువ్వేంటి అంత నీరసంగా కూర్చున్నావని హాల్లో కూర్చున్న దక్ష దగ్గరకు వచ్చేసరికి ప్రెగ్నెన్సీ వస్తే ఏదో రాజభోగాలు అనుభవించవచ్చు అనుకున్నాను కానీ నాకు తిక్క తీరిపోతుంది అనగానే ఏమైంది అని అతను నవ్వుతూ అడిగేసరికి అమ్మ వాళ్ళు మీరు వెళ్ళిన గంట సేపటికి వచ్చారు. తమ్ముడు చెల్లెలు కాలేజ్కి వెళ్ళాక స్టార్ట్ అయింది ఇంకా ఆగడం లేదు అనగానే ఏం ఆగడం లేదు అని అయోమయంగా అడిగేసరికి వీళ్ళ అతి కేరింగ్. ముందు అత్తయ్య ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చారు. జ్యూస్ అంటే నాకు ఇష్టం కదా తాగేశాను. మరొక గంటకి అమ్మమ్మ సపోటా జ్యూస్ తీసుకొచ్చింది. మరొక గంటకి మా అమ్మ మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చింది. అది 3 సార్లు తాగితే అయిపోయేది. కానీ అప్పటి నుంచి ప్రతి గంటకి ఏదో ఒక జ్యూస్లా తాగిస్తూనే ఉన్నారు అని అంది. అదంతా నీకోసమే కదా అనగానే నా కోసమే మహాప్రభు కాదని అనడం లేదు. ఏదో 2 గంటలకి 3 గంటలకు ఒకసారి అంటే ఏమో అనుకోవచ్చు. గంట కంటే ఒక్కరోజుకి నాకు జ్యూస్ అంటే విరక్తి పుట్టేలా ఉంది. ఇంకా 9 నెలలు తాగాలంటే నా వల్ల కాదు అనగానే ఒక్కరోజుకి జ్యూస్ అంటే విరక్తి వస్తే ఎలాగే పిల్లాడు పండులాగా పుట్టొద్దు అని అంది విశాలాక్షమ్మ. పండులాగా కాదు అంతకంటే అందంగానే పుడతాడు. నన్ను వదిలేయండి అమ్మమ్మ. అంత జ్యూస్ నేను తాగలేను అని చెప్పడంతో తాగాలమ్మా హెల్త్‌కి చాలా అవసరం అని చెప్పి మళ్ళీ జ్యూస్ తీసుకుని రావడంతో ఇంక నా వల్ల కాదని దక్ష తల పట్టుకుంటే నువ్వు జ్యూస్‌కి ఇలా అంటే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కోసం డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను. అది కూడా జ్యూస్‌తో పాటు రోజు తాగాల్సి ఉంటుంది అని కర్ణ అనగానే కోపంగా చూసింది దక్ష. అతను చిన్నగా నవ్వుకుంటూ ఎందుకంత కోపం? అందరూ నీ మీద ప్రేమతోనే చేస్తున్నారని అడగడంతో ప్రేమ బాగానే ఉంది. కానీ ఇంతలా నా వల్ల కాదు. అదేదో ఏదైనా మంచి ఫుడ్ ప్రిపేర్ చేయడంలో పెట్టమని చెప్పండి అనగానే కర్ణ వాళ్ళ అమ్మమ్మ వైపు చూడడంతో సరేరా వంట కూడా చేస్తానని చెప్తున్నాను కానీ జ్యూస్ కూడా తాగాలి కదా అనగానే జ్యూస్ కడుపులో స్పేస్ ఆక్రమించుకుంటే ఇక ఫుడ్ ఎక్కడ పడుతుంది అని అడిగేసరికి సరే ఓకే. 2 అవర్స్‌కి ఒకసారి జ్యూస్ అయితే ఓకేనా? అనగానే లేదు 3 అవర్స్‌కి ఒకసారి అని చెప్పడంతో సరే మార్నింగ్ లేచిన తర్వాత 3 అవర్స్‌కి జ్యూస్, మళ్ళీ 3 అవర్స్‌కి మిల్క్ షేక్, మళ్ళీ 3 అవర్స్‌కి జ్యూస్, మళ్ళీ 3 అవర్స్‌కి మిల్క్ షేక్. ఇలా నైట్ వరకు మేనేజ్ చెయ్యి. మధ్యలో ఫుడ్ తీసుకో ఓకేనా? అని చెప్పాడు. దక్ష ఆలోచించి సరే గంటకి తాగడం కంటే 3 అవర్స్‌కి ఒకసారి తాగడం బెస్ట్ అనగానే సరేలే ఇప్పుడు ఇది తాగుతావా లేదా వేస్ట్ అయిపోతుంది. ఇది తాగిన తర్వాత 3 అవర్స్‌కి ఇస్తానులే అని వాళ్ళ అమ్మమ్మ తాగించి వెళ్ళడంతో అందరినీ కోపంగా చూస్తూ కూర్చుంటే అమ్మమ్మ పకోడీ ఏదైనా చేయొచ్చు కదా! జ్యూసు స్వీట్‌గా తాగి తాగి కారంగా ఏదైనా తినాలని అనిపిస్తోంది అని అంది దక్ష. సరే కాలీఫ్లవర్ పకోడీ ఓకేనా? అని అడగడంతో డబల్ ఓకే అని చెప్పడంతో సరే నేను పకోడీ తీసుకొనొస్తాను. ఈలోపు నీ మొగుడు ఫ్రెష్ అవుతుంటే వాడికి తోడుగా ఉండు అనగానే నీ మనవడు ఏమైనా చిన్న పిల్లాడా? అనగానే చిన్న పిల్లాడు కాకపోవచ్చు కానీ నీ కంగు పట్టుకుని తిరిగే పిల్లాడే కదా! అని అంది ఆవిడ నవ్వుతూ. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.